హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎంతో సులువుగా చేసుకునే రవ కేసరి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసి ఈ కొలతలతో చేసుకుంటే చక్కెర ఏయకుండా నోట్లో వేస్తే అమృతంలా కరిగిపోయేలా ఈ రవ కేసరి ప్రసాదాన్ని ఎలా చేయాలో చెప్పబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. సో, రాబోయేవన్నీ పండగలే కాబట్టి ఈ పండగ సీజన్‌లో ఈ స్వీట్ రెసిపీ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో, ఇప్పుడు ఇక ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ముందుగా బాదం వేసి బాదంని లైట్గా రోస్ట్ చేసేసుకోండి. లైట్గా రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కాజు వేసుకొని కాజు కూడా లైట్గా రోస్ట్ చేసేసుకోండి. లైట్గా రోస్ట్ అయ్యాక ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసి రోస్ట్ చేసేసేయండి. గీలో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసేయండి. తీసాక ఇదే గీలో 1 కప్పు సూజీ రవ్వని వేసేసేయండి. ఇక్కడ మీరు రవ్వని గీలో ఎంత బాగా వేయించితే కేసరి రుచి అంత బాగా వస్తుంది. సో, మంట లోలో పెట్టుకొని రవ్వని బాగా కలుపుతూ వేయించండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంటను తక్కువ పెట్టుకొని బాగా కలుపుతూ వేయించండి. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలని వేసేసుకోండి. వేసేసి ఒకసారి బాగా కలపండి. బాగా కలిపాక అదే కప్తో 1½ కప్ వాటర్ వేసేసి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపాక మూత పెట్టుకొని 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడకాలి. మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఈ విధంగా ఉడికేలాగా చూడండి. ఈ కన్సిస్టెన్సీలో రవ్వ అయ్యేటట్టు చూసుకోండి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఇందులో అదే కప్పుతో 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న బెల్లంని వేసేసుకోండి. బెల్లంని వేసేసి బాగా కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఈ విధంగా కంటిన్యూస్గా బెల్లం కరిగేదాకా కలుపుతూనే ఉండండి. ఈ విధంగా బెల్లం కరిగాక ఇప్పుడు ఇందులో 3 ఇలాచీ అలాగే మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసేసి మరొకసారి బాగా కలపండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. బాగా కలిపాక మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా కలపండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా కమ్మగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.